ఈరోజు దళిత వైతాళికుడు, తెలంగాణ దళిత విద్యా పోషకుడు, భాగ్యరెడ్డి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజారాం సార్, అట్లాగే సామాజికవేత్త గంధం నాగరాజు గారు, సురేష్ రెడ్డి గారు, మరియు విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి, క్రాఫ్ట్ టీచర్స్ గవర్నమెంట్ బాలమయ్య కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, భాగ్యరెడ్డి వర్మ అనగానే ముందు మనకు దళితుల చదువు గుర్తొస్తుంది. ఆ రోజు సమాజంలో దళితులకు చదువుకు దూరం చేసిన అగ్రవర్ణాలను ఎదిరించి దళితుల విద్యకై కృషి చేసిన మహనీయుడే భాగ్యరెడ్డి వర్మ గారు. అందుకే ఆయన దళిత వైతాళికుడు అంటారు. ఆది ఆంధ్ర స్తభ స్థాపకుడు దళిత భాగ్య రెడ్డి వర్మ అని కూడా మనకు పేరుంది. ఆ రోజుల్లో ఆయన హైదరాబాద్ సంస్థానంలో అప్పట్లో 1888 మే 22న జన్మించి 1939 ఫిబ్రవరి 18న మరణించారు. ఆయన ఆ రోజుల్లో ఈ హైదరాబాద్ లో 26 దళిత పాఠశాలను, బాలికల పాఠశాలను పెట్టి బాలికా విద్యకు కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ గారు. ఆయన ఆ రోజుల్లో ఏంటంటే జగన్మిత్ర మండలి, సంఘ సంస్కార నాటక మండలి, మన్య సంఘము, తర్వాత అహింసా సమాజం అని ఇట్లాంటి సంఘాలను స్థాపించి ఆది హిందువులు, ఆది ఆంధ్రులు వీళ్ళేనని, ఈ ఆర్యులు అనేవారు ఎక్కడి నుంచో అంటే విదేశాల నుంచి భారతదేశంలో స్థిరపడ్డాడు, మొదలు ఈ ఆది ఆంధ్రులే దళితులే పాలకులని నిరూపించిన, తన సాహిత్యం ద్వారా నిరూపించిన మహనీయుడి భాగ్యరెడ్డి వర్మ గారు. ఆయన ఆ రోజు 1888 మే 22న హైదరాబాద్ లో మాదరి వెంకయ్య, మాదరి రంగమాంబ అనే పుణ్య దంపతులకు 2వ సంతానం, మొత్తం 5 మంది సంతానం వారికి. ఆ రోజుల్లో వాళ్లకు శైవమత గురువు వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. ఈయనకు బాగయ్య అనే నామకరణం ఉంది. ఈ బాగయ్యనే ఆయన రెడ్డి, అంటే రెడ్డి అనే పదము రేడు నుంచి వచ్చింది. అంటే రేడు అంటే పాలకుడు, మాకెందుకు రెడ్డి ఉండకూడదని భాగ్యరెడ్డి శైవమత గురువు అతనికి పెట్టిండు. తర్వాత ఆర్య సమాజం ఒక వార్షిక సదస్సులో ఆయన ప్రతిభను మెచ్చుకొని వర్మ అనే బిరుదిచ్చింది. ఈ విధంగా బాగయ్యనే భాగ్యరెడ్డి వర్మగా మారాడు. ఆ రోజుల్లో చిన్నతనంలో తండ్రి మరణించడంతో తల్లి ఒక కిరాణా కొట్టుతో వీళ్ళను పోషించింది. తర్వాత ఆయన ఆ రోజుల్లో బ్యారిస్టర్ గోవాకు చెందిన శాంతా దోష్ అనే ఆయన ఏం చేసిందంటే భాగ్యరెడ్డి వర్మకు 6 ఇంట్లో నౌకర్లతో సహా ఆయన కుటుంబ పెత్తాన్నాన్ని ఈయనకు అప్పచెప్పింది. ఈయన మంచితనాన్ని తీసుకొని ఈయన చదవడం రాయడం తెలిసేవాడు. ఈయనకు ఒక శిక్షకుడు ఉండేవాడు. సాంప్రదాయ విద్య చదవలేదు, చదవడం రాయడం ఎన్నో గ్రంథాలను చదివిండు. ఈ విధంగా అక్కడ శాంతాదోష్ ఇంట్లో పనిచేస్తూ తర్వాత విద్యుత్ శాఖలో వైర్ మ్యాన్ గా పనిచేసిండు, లైన్ మ్యాన్ గా తెలంగాణ ప్రభుత్వంలో. ఆ విధంగా పనిచేస్తూ ఆ రోజుల్లో ఆయన సమాజంలో ఈ దళితులు ఎందుకు విద్యకు దూరం అవుతున్నారు, వీళ్ళను పంచములని, అంటే ఈ పంచములనే పదము అంటరాని వారిగా ఆ రోజు గుర్తించబడ్డది. పంచములు అనేది పదము ఏ హిందూ పురాణాల్లో ఇతిహాసాల్లో లేదు. ఈ మధ్య అగ్రవర్ణాలు వీళ్ళని అంటరాని వారిగా ఊళ్ళో దూరంగా హరిజనులుగా పంచములుగా చిత్రీకరించింది. అందుకే బ్రహ్మంగారు జగద్గురు కాలజ్ఞానకర్త కూడా సిద్ధాన్ని, మాదిగ సిద్ధాన్ని పంచముడని కించపరిచినని బాధపడకురా సిద్ధ అని ఇట్లా తన కాలజ్ఞానంలో అంటే ఏం చేసిందంటే ఈయనకు కక్కయ్యకు, మాదిగ కక్కయ్యకు ఆత్మజ్ఞానం చేసిండు, బోధ చేసిండు. కనుక భాగ్యరెడ్డి వర్మ అనగానే మనకు 26 దళిత పాఠశాలను స్థాపించిన మహనీయులుగా ఆ రోజుల్లో ఆది ఆంధ్ర సభ ద్వారా ఆది ఇండియన్ లీగల్ సర్వీస్ సొసైటీని రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ రోజుల్లో హరికథలు, సాహిత్యము, భజన మండలను స్థాపించి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చాడు. అత్యధికంగా ఆయన జీవితకాలం 3348 సభల్లో పాల్గొన్నాడు. మనకు ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖలో పాఠ్య ప్రణాళికలో 10వ తరగతి మేము హై స్కూల్ టీచర్ గా, తెలుగు పండితుడుగా ఆయన పాఠం ఉంది భాగ్యోదయం అని. భాగ్యరెడ్డి వర్మ చేసిన సంస్కరణ కృష్ణస్వామి ముదిరాజు ఆ పాఠం రాసిండు. ఆ పాఠం విద్యార్థులకు మేము బోధిస్తున్నాం. ఆ రోజు దళితులను జోగిని, దేవదాసి వ్యవస్థలు, మురళీ వ్యవస్థ ఇవన్నీ దళితులనే ఇట్లా మారుస్తున్నారు, బాల్య వివాహాలు జరుగుతున్నాయి, ఇవన్నీ విద్య లేకపోవడం వల్లే అని దళితులకు పాఠశాలలు పెట్టి స్థాపించి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు. కేవలం విద్య ద్వారానే మార్పు వస్తుందని గమనించిన మహనీయుడు. కనుక ఆయన తర్వాత ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజంలో ఉంటూ అవి
నచ్చక ఆ బౌద్ధ మతంలో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం ఉన్న బౌద్ధ మతంలోకి చేరిపోతాడు. వైశాఖ పూర్ణిమ ప్రతి సంవత్సరం ఆయన బుద్ధ జయంతి జరిపేవాడు. ఇప్పటికి కూడా ఆయన స్థాపించిన పాఠశాలలు హైదరాబాద్ లో మొదట ఆయన కొడుకు భాగ్య గౌతమ్, తర్వాత మనవుడు అజయ్ గౌతమ్ నిర్వహిస్తున్నారు. ఈ విధంగా దళితుల్లో మార్పు తీసుకొచ్చిన భాగ్యరెడ్డి వర్మ అంటరానితనం, కులాలు లేవు కనుక ఆది హిందువులు దళితులే ఈ దేశంలో అని, అగ్రవర్ణాలు కాదని, వాళ్ళ ఆర్యులంతా ఉత్తర భారతం నుంచి వచ్చారని చెప్పి ఈ విధంగా దళితుల్లో మార్పు తీసుకొచ్చిన భాగ్యరెడ్డి వర్మ చేసిన సామాజిక మార్పును ఈనాటి అంటే సమాజంలో యువకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా భాగ్యరెడ్డి వర్మ స్ఫూర్తిని కొనసాగించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.